షెడ్యూల్ ప్రోగ్రాం రద్దు చేసుకుని హుటాహుటిన హస్తినకు బయలుదేరి వెళ్లారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ లో బీహారీ దినోత్సవంలో పాల్గొనాల్సి ఉన్నప్పటికీ కిషన్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లడంతో ఏదో కీలకమైన భేటీ కోసమేనని తెలంగాణ బీజేపీ నేతలు చెబుతున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ప్రకటన ఏ క్షణమైనా ఉండే అవకాశం ఉందని కమలం నేతలు జోరుగా చర్చించుకుంటున్నారు. ఇప్పటికే అభిప్రాయ సేకరణ పూర్తి చేశారు బీజేపీ అగ్రనేతలు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ విక్రమ్. ఎలా చూడొచ్చు కిషన్ రెడ్డి ఆకస్మిక ప్రయాణాన్ని? అనుశ్రీ, కిషన్ రెడ్డి హైదరాబాద్ నుంచి నేరుగా ఢిల్లీ ప్రయాణమయ్యారు. ఢిల్లీ హైదరాబాద్ లో ఉన్న షెడ్యూల్ ప్రోగ్రాం రద్దు చేసుకుని కిషన్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీ బయలుదేరడం ఎందుకు వెళ్లారు అన్న దానిపై ఒక ప్రాధాన్యత అయితే సంతరించుకుంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ప్రకటన ఏ క్షణమైనా ఉండే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి. సికింద్రాబాద్ లో బీహారీ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్న కిషన్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. ఆ షెడ్యూల్ ప్రోగ్రాం రద్దు చేసుకుని వెళ్లడంతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ప్రకటన ఉంటుందన్న ఒక వార్తలు అయితే వినిపిస్తున్న పరిస్థితి ఉంది. అధిష్టానం పిలుపు అందుకోసమే పిలిచింది అన్న ఒక వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే అభిప్రాయ సేకరణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరుండాలి అన్న దానిపై అగ్రనేతలంతా కూడా అభిప్రాయ సేకరణ పూర్తి చేశారు. ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అదేవిధంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాలతో తెలంగాణ బీజేపీ ఎంపీలంతా కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అభిప్రాయ సేకరణ కూడా పూర్తయిపోయినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఏ క్షణమైనా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి పేరును బీజేపీ జాతీయ నాయకత్వం ప్రకటించే అవకాశం ఉంది. అయితే నిన్న బీజేపీ కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న పేర్లు కాకుండా అధిష్టానం వేరే పేర్లు పరిశీలించవచ్చు అని చెప్పి బండి సంజయ్ కామెంట్ చేశారు. ఇది కూడా కొంత ప్రాధాన్యత సంతరించుకున్న పరిస్థితి ఉంది. హుటాహుటిన కిషన్ రెడ్డి వెళ్లడం అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియలో కీలకమైన ప్రకటన ఉండే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో చర్చించడానికే కిషన్ రెడ్డిని ఢిల్లీ పిలిపించినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ విక్రమ్.